గుడ్ మార్నింగ్ మావా. అండ్ ఈరోజు అయితే మనకు వచ్చేసి యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. సో యూనివర్సిటీకి వెళ్ళే ముందు ఒక చిన్న పని అయితే ఉంది. అండ్ అది ఏంటో కూడా మీకు చెప్తాను. మోస్ట్లీ యూకే వచ్చిన వాళ్ళందరూ అయితే మొబైల్స్ తీసుకుంటా అంటారు కదా, కొత్త మొబైల్స్ అన్నీ. అంటే చాలామంది ఓకే తీసుకున్న వాళ్ళందరూ ఎలా తీసుకుంటారు, కొంతమంది ఏమో డైరెక్ట్ మనీతో తీసుకుంటారు, కొంతమంది ఏమో కాంట్రాక్ట్ అనే దాంతో తీసుకుంటారు అనమాట, సిమ్ కాంట్రాక్ట్తో. అది ఏంటా అనేది చెప్తాను. అండ్ ఇక్కడ ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనేది కూడా మీకు అయితే చెప్తాను. ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి, అందులో ఏది ఇప్పుడు మేము తీసుకోబోతున్నాం, మా రూమ్మేట్స్ మేము అనుకుంటున్నాం అనేది కూడా మీకు చెప్తాను క్లియర్గా. నేను ఆల్రెడీ మేమైతే ఒక 4 స్టోర్స్ దాకా తిరిగాం సిమ్ది కోసం. సో అక్కడ అడగ్గా మాకు తెలిసింది, మీకు ఈరోజు చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఫస్ట్ అసలు మనకు ఒక ఫోన్ కానీ ఏమన్నా తీసుకోవాలంటే మనం క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మామ క్రెడిట్ స్కోర్ అంటే ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఒక సిమ్ కాంట్రాక్ట్లో తీసుకుంటే కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేస్తే పెరుగుతుంది అండ్ మిగిలిన ఇంకా చాలా పంచాయతీలు అయితే ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. సో ఇప్పుడైతే మనం సిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. క్రెడిట్ స్కోర్ ఉంటేనే మనకు ఐఫోన్ కానీ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ కానీ కొత్త మొబైల్స్ అయితే ఇస్తారనమాట స్టోర్లో, యూకేలో వచ్చేసి. నాకు తెలిసి ఇక్కడ టోటల్గా ఒక 6 సిమ్ కార్డ్స్ దాకా అయితే ఉన్నాయి అనమాట. అంటే 6 నెట్వర్క్స్ దాకా ఉన్నాయి. ఒకటేమో లెబారా, వడాఫోన్, డబల్ అని, 3 అని, O2 అని, ఇంకా స్కై అని అయితే ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే చాలామంది లెబారా అనే సిమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అది కాదు మా యాక్చువల్గా లెబారా అనే సిమ్ మనకి ఎక్కడ కూడా ఇస్తారంటే వీసా ఆఫీస్ కార్డ్ కూడా అయితే ఇస్తారు ఇండియాలో. బట్ అదంతా క్రెడిట్ స్కోర్ దానివల్ల అయితే అసలు ఉండదు. అదొక ప్రైవేట్ నెట్వర్క్ టైప్ అనుకోండి, అట్లాంటిది ఏదో అనుకోండి. దానివల్ల అసలు యూజ్ అయితే ఉండదు. మీ క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అవ్వదు, ఓన్లీ మీరు రీఛార్జ్ అవుతూ ఉంటుంది, అంతకుమించి యూజ్ ఉండదు లెబారా వల్ల అయితే. సో లెబారా అయితే తీసుకోమని అయితే నేను రికమెండ్ చేయను, ఎవరో రికమెండ్ చేయరు. ఎందుకంటే బట్ రీఛార్జెస్ కానీ అవన్నీ తక్కువ ఉంటాయి. మీకు క్రెడిట్ స్కోర్ కావాలనుకుంటే మాత్రం మీరు లెబారా అయితే తీసుకోవడం వేస్ట్. సో అది మ్యాటర్. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఓన్లీ మొబైల్స్ కాదు, మీరు ఫ్యూచర్లో ఒక కార్ తీసుకోవాలన్నా లేదంటే అలాంటివి కూడా ఏమన్నా యూజ్ అవుతుంది అనమాట క్రెడిట్ స్కోర్ అనేది ఉండటం వల్ల. ఇప్పుడైతే అక్కడ సిమ్ నెట్వర్క్ దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది స్టోర్లో సిమ్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి అయితే స్టేషన్కి వెళ్తున్నాం, యూనివర్సిటీకి అయితే లేట్ అవుతుంది. సో వెళ్తూ మాట్లాడుకుందాం, లెట్స్ గో. మా లెబారా అయితే మనకి కాంట్రాక్ట్లో లైక్ మొబైల్ కానీ అవ్వదు, అలాగే మనకి క్రెడిట్ స్కోర్ అనేది పెరగదు. సో లెబారా అని పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డబల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, డబల్ బాగా ఎక్స్పెన్సివ్ లైక్ దాని యొక్క రీఛార్జెస్ కానీ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ అది టాప్ 1 అనమాట నెట్వర్క్లో ఇక్కడ యూకేలో. బట్ బాగుంటుంది, అంటే బాగుంటుంది అనే టాప్ 1 అంటే, కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. స్కై మనకి వితౌట్ సిమ్ కాంట్రాక్ట్ మనకి మొబైల్ ఇస్తాడు అనమాట. బట్ మనకి క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. క్రెడిట్ స్కోర్ ఉండాలంటే వాడి సిమ్ తీసుకోవాలని ఏం లేదు, బయట ఏ సిమ్ తీసుకునైనా సరే నువ్వు వాడి దగ్గర ఫోన్ తీసుకోవచ్చు అనమాట. మిగిలిన నెట్వర్క్స్ అన్నీ అలా కాదు, వాళ్ళ దగ్గర సిమ్ ఉండాలి, వాళ్ళ సిమ్ మీద కాంట్రాక్ట్ తీసుకోవాలి. ఆ కాంట్రాక్ట్ ఉంటేనే ఆ క్రెడిట్ స్కోర్ చూసి మనకు ఫోన్ ఇస్తారు. బట్ ఈ స్కై అలా కాదు, ఏ సిమ్ అయినా తీసుకో, క్రెడిట్ స్కోర్ చూపి ఫోన్ తీసుకో, అలా ఉందన్నమాట. లైక్ దేన్ని ChatGPT అయినా జెమినీ అయినా అడిగినా సరే మీకు ఫస్ట్ మీకు డబల్ ఇస్తుంది, నెక్స్ట్ 3 ఇస్తుంది, తర్వాత వడాఫోన్ ఇస్తుంది అనమాట. సో అది మ్యాటర్. సో 3 గురించి మాట్లాడుకున్నట్టయితే 3 నెట్వర్క్ గురించి. 3 బాగుంటుంది, మంచిగా డిస్కౌంట్స్ ఇస్తున్నాడు, స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాడు 3 వాడు. అలాగే ఫోన్ కాంట్రాక్ట్లో తీసుకోవచ్చు తర్వాత ఒక 3 మంత్స్ 2 మంత్స్ అయ్యాక. అంటే సిమ్ మీరు తీసుకున్నాక దీని దగ్గరనే మీరు సిమ్ తీసుకోండి, ఏదో ఒక సిమ్ తీసుకొని కాంట్రాక్ట్ స్టార్ట్ చేయండి. అంతేగాని లెబారా మనకి ప్రయారిటీ వీసా తీసుకున్నప్పుడు ఇండియాలోనే మనకి లెబారా సిమ్ ఇస్తారు. సో అలా తీసుకుని దాన్ని ఇక్కడికి వచ్చాక వాడుకుని పక్కన పడేసి దాన్ని మిగిలినట్లకి దేనికి యూజ్ చేయకండి. బ్యాంక్ ఓపెన్ చేయడానికి కానీ అట్లకి అన్నిటికి ఓపెన్ చేయకండి, అది యూజ్ చేయకండి. ఆ సిమ్ని వేరే సిమ్ తీసుకుని అది యూజ్ చేసి కాంట్రాక్ట్లో తీసుకుని యూజ్ చేయండి. సో వడాఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే వడాఫోన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట రీఛార్జ్లో కానీ అలాగే మొబైల్ తీసుకోవడంలో కానీ.
అండ్ వాడి సిమ్మే తీసుకోవాలి, వాడు కాంట్రాక్ట్లో ఉండాలి, వాడి క్రెడిట్ స్కోర్ చూపించాలి, అప్పుడు ఫోన్ తీసుకోవాలి. వాడి దాంట్లో అయితే మిగిలిన చాలా నెట్వర్క్లు అలాగ ఉన్నాయి స్కై తప్ప. సో వోడాఫోన్ కూడా ఎక్స్పెన్సివ్, 3 ఎంతో కొంత మంచిగా అనిపించింది అండ్ టాప్ 2లో ఉంది నెట్వర్క్ వచ్చేసి. సో అండ్ మనకి స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాడు, రీఛార్జ్ కూడా తగ్గుతుందన్నమాట. సో అది మావా. సో ఇప్పుడు మీరు డబల్ ఈ సిమ్ తీసుకుంటారా, 3 తీసుకుంటారా, వోడాఫోన్ తీసుకుంటారా, లేదా లెబారాతోనే కంటిన్యూ అవుతారా అనేది కింద కామెంట్ చేయండి. మనం వచ్చేసి అయితే చెస్టర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటా వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి 12:30 to 1:30 క్లాసు, గంట క్లాసు, దానికి ఒక గంట ట్రావెల్ సరిపోయింది. గంట క్లాస్ కోసం వస్తున్నాం ఈరోజు. సో లెట్స్ గో. ఇదిగోండి మా యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ అని కొట్టంగానే ఇదే ఫ్రేమ్ మీకు, ఆ ఫోటో మీకు గూగుల్లో వస్తుంది, యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ అని కొట్టంగానే. ఇప్పుడే మనకైతే క్లాస్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్టేషన్కి వెళ్ళాలి, చెస్టర్ స్టేషన్కి వెళ్ళి అండ్ మళ్ళీ ఒకసారి 3 దగ్గరికి వెళ్ళాలి. ఇందాక మన రూమ్మేట్ బైక్ అయితే పోర్ట్ అయితే చేస్తారు, సిమ్ పోర్ట్ లెబారా నుంచి 3కి. ఇప్పుడు వచ్చేసి అయితే నేను కూడా ఒకసారి కనుక్కుంటాను 3కి వెళ్ళాలా లేదా డబల్ ఈకి ఇంకా ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా అని అడిగి, లేదంటే లెబారాకి లాయల్గా ఉండాలా అనేది చూసి నెక్స్ట్ పోర్ట్ అవ్వడం ఆలోచిస్తా. సో ఫస్ట్ అయితే స్టేషన్కి వెళ్దాం, చెస్టర్ స్టేషన్కి. క్లాస్ అయితే కంప్లీట్ అయింది, లెట్స్ గో. చెస్టర్ స్టేషన్కి అయితే వస్తాం. చెస్టర్ స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇదంతా స్టేషన్ అనమాట, ఇదే చెస్టర్ స్టేషన్ అనమాట. ఇదంతా స్టేషన్ చాలా పెద్దది చెస్టర్ స్టేషన్ వచ్చేసి. నేనైతే వారింగ్టన్కి అయితే వచ్చేసాను. రూమ్మేట్ బాయ్ ఇంకా రాలేదు, రూమ్మేట్ బాయ్ కోసం వెయిటింగ్ అనమాట. రూమ్మేట్ బాయ్ నాతో పాటు ట్రైన్ ఎక్కలేదు అనమాట. ఏంటంటే అది టికెట్ ముందే తీసుకుని తక్కువలో వస్తుంది కదా అని తర్వాత ట్రైన్ ఎక్కుదాం అని ప్లాన్ చేశాడు అనమాట. సో అక్కడ అడిగిన దాకా ఉండి అలా ఎక్కడానికి కుదరదు, కొత్త టికెట్ బుక్ చేసుకోండి అన్నాడు అనమాట. కొత్త టికెట్ బుక్కి మళ్ళీ ఏమో పాత టికెట్ వేస్ట్కి, అంటే ముందే బుక్ చేసుకున్న టికెట్ ఇప్పుడు బుక్ చేసుకోవాల్సిన టికెట్ మొత్తం డబుల్ బుక్ అనమాట. సో అలాంటి ప్రయత్నాలు చేయకండి, ఎప్పుడు ట్రైన్ టికెట్ అప్పుడే బుక్ చేసుకోండి. ట్రైన్ మనకి యూనిడేస్లో వాటిల్లో ఒక 5% ఎంతో డిస్కౌంట్ ఉంటుంది, అది వాడుకోండి 2%. సో అది మా బాయ్ అయితే వచ్చేస్తున్నాడు. సో మనం కూడా వెళ్ళి ఒకసారి సిమ్ ఏది పోర్ట్ చేయించుకుందాం, 3 డబుల్ అనేది ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. మన రూమ్మేట్ బాయ్ అయితే ఆల్రెడీ 3కి అయితే చేంజ్ అయిపోయాడు, బట్ ఇప్పుడు ఇంకా మనం చేంజ్ అవ్వాలి, చేంజ్ అవుదాం. సో అడిగి మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడే మన అయితే ఫినిష్ అయిపోయింది అండ్ సిమ్ కూడా అయితే మనం కాంట్రాక్ట్లో అయితే తీసేసుకున్నాం. అండ్ ఏం తీసుకున్నాను అనేది చెప్పానంటే షాక్ అవుతారనమాట. డబల్ అయితే తీసుకున్నాను. ఎందుకు అంటే 3లో మనకు వచ్చేసి లైక్ 11 poundsకి 15 GB ఇస్తున్నాడు, అదే డబల్ ఈలో 13 poundsకి 50 GB ఇస్తున్నాడు. అండ్ ఇయర్లీ 2.6050 అలా ఛార్జ్ చేస్తాడు సిమ్కి, అంతకు మించి ఇంకేం ఉండదు. ఐఫోన్ తీసుకోవాలన్నా మొబైల్ తీసుకోవాలన్నా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది చెప్పాలంటే. అందుకని ఇక్కడ తీసుకునే దానికన్నా బయట స్కైలోనో ఎందులోనే తీసుకోవాలనుకుంటే 3లో అయితే మాత్రం ఆ కాంట్రాక్ట్ మనం తీసుకున్నామంటే మనకు కొంచెం ఐఫోన్ కానీ అవన్నీ తీసుకోవడానికి అందులోనే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే డబుల్ ఈలో మంత్లీ కాంట్రాక్ట్ తీసుకున్నా, 13 pounds అనమాట. అది మరి మీరేం తీసుకుంటారు కింద కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా చూసిన కింద కామెంట్ చేయండి. ఇంత మరి ఉంటా, బాయ్ మావా.